ఈ రోజు మనము రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. రిలేషన్స్ సంబంధాలు. రిలేషన్ సంబంధాలు. ఇది నేను. అలాగే మీరు వచ్చి చెప్పేటప్పుడు కూడా మీరు అని అనుకోవాలి. ఇది నేను. నాకు అమ్మ, నాకు నాన్న, నాకు అమ్మ, నాకు నాన్న, అమ్మకి అమ్మ, నాకు అమ్మమ్మ, అమ్మకి అమ్మ, నాకు అమ్మమ్మ, అమ్మకి నాన్న, నాకు తాతయ్య, అమ్మకి నాన్న, నాకు తాతయ్య, నాన్నకి అమ్మ, నాకు నాన్నమ్మ, నాన్నకి అమ్మ, నాకు నాన్నమ్మ, నాన్నకి నాన్న, నాకు తాతయ్య, నాన్నకు నాన్న, నాకు తాతయ్య. నా తరువాత అమ్మకి పాప పుట్టింది. నాకు చెల్లి. నా తరువాత అమ్మకి పాప పుట్టింది. పాప నాకు చెల్లి. నా తరువాత అమ్మకి పాప పుట్టింది. నాకు చెల్లి. నా తరువాత అమ్మకి బాబు పుట్టాడు. నాకు తమ్ముడు. నా తరువాత అమ్మకి బాబు పుట్టాడు. నాకు తమ్ముడు. నేను పుట్టక ముందు అమ్మకి బాబు పుట్టాడు. నాకు అన్నయ్య. నేను పుట్టక ముందు అమ్మకి బాబు పుట్టాడు. నాకు అన్నయ్య. నేను పుట్టక ముందు అమ్మకి పాప పుట్టింది. నాకు అక్క. నేను పుట్టక ముందు అమ్మకు పాప పుట్టింది. నాకు అక్క. నేను పుట్టక ముందు అమ్మకు బాబు పుట్టాడు. నాకు అన్నయ్య. నేను పుట్టక ముందు అమ్మకు పాప పుట్టింది. నాకు అక్క. ఇవి అర్థమైందా? నువ్వు పుట్టిన తరువాత పుడితే చెల్లి, నువ్వు పుట్టక ముందు పుడితే అక్క, నువ్వు పుట్టిన తర్వాత అమ్మకు పాప పుట్టింది చెల్లి కదా. చెప్పగలరా ఎవరైనా? ఓకే, వెరీ గుడ్. అర్థం.
అమ్మకి